ఈ పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరం నుంచి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరే. ఈ కార్యక్రమం ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతున్నాడు. అందుబట్టి దేవాదేవునికి వందనాలు. కనుక ఈ కార్యక్రమాన్ని మీరు చూడండి, బలపడండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఈ ఒక్క వాక్యం ద్వారా వాళ్ళు కూడా బలపరచబడి ఆశ్చర్యించబడతారు. ఎంతో మందికి సువార్త మనం ప్రకటించేటువంటి గొప్ప భాగ్యం ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ కలుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని మీరు సువార్త చేసే ఈ కార్యక్రమంలో మీరు పాల్భాగస్తులై ఆ గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేసుకోవచ్చు. దేవ ఉదయ కాల సమయంలో తండ్రి, ఇదిగో పరలోక దేవుని స్వరం ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నందుకు తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా ప్రతిరోజు కూడా మీతో మాట్లాడుతున్నారు, వారిని అందరినీ బలపరుస్తున్నారు. నీకు వందనాలు. కొంత సమయం ఈదులను కూడా వాక్యం ద్వారా మాట్లాడమని ఏస్తున్నామని వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, ఈరోజు దేవునికి వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 8వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్టయితే పిల్లరా, శత్రువులను పగ తీర్చుకుని వారిని బట్టి మాన్పివేటుకై నీ విరోధులు బట్టి బాలుల యొక్క చంటి పిల్లలు యొక్క స్థుతుల మూలకమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఆమె నేసనామం జరుగునుగా గట్టిగా హల్లెలూయా చెప్దాం పిల్లరా. కనుక శత్రువులు పగ తీర్చుకుని వారిని మాన్పివేయాలంటే పిల్లరా, దేవుడు స్థుతుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. శత్రువులు లేదా పగ తీర్చుకున్న వారు అంటే అర్థం ఏంటంటే పిల్లరా, వాళ్ళు మనుషులైనా కావచ్చు, లేదా మన బాధపడే ప్రతి బాధ కూడా కావచ్చు. అది ఆర్థిక సమస్యలు పెట్టి బాధ కావచ్చు, అనారోగ్యాలు పెట్టి కావచ్చు, నిందలు బట్టి, అవమానాలు బట్టి, హేళన బట్టి, మరి ఏ విధంగా అయినా సరే నువ్వు బాధపడచ్చు. ఒక్కసారి మనుషులు అనే శత్రువుల ద్వారా కూడా బాధపడవచ్చు. అయితే వీటి మీద విజయం సాధించాలంటే దేవుడు అంటున్నాడు, శత్రువుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపించాడు. కానీ వీటి అన్నిటి మీద విజయం సాధించాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే, సృష్టికర్తైన ప్రభువుని మనం మహింపరచాలి, సృష్టికర్తైన ప్రభువుని మనం కనపరచాలి, సృష్టికర్తైన ప్రభువుని మనం స్తుతించాలి. ఆ స్తుతుల మూలంగానే దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడట. ఆ దుర్గము ప్రతి శత్రువుని మీద నీకు గొప్ప విజయాన్ని ఇస్తుంది. అది అప్పుడైనా శత్రువైనా, అనారోగ్యమైన శత్రువైనా, మరి నిందలైన శత్రువైన, అవమానమైన శత్రువైన, మనుషులైన శత్రువు మీదైనా సరే నీకు గొప్ప విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఏంటదంటే, నువ్వు సృష్టికర్తని దేవుణ్ణి వేయించాలి ఏంటండి, స్తుతించాలి. సృష్టికర్తని దేవుణ్ణి మహింపరచాలి. సృష్టికర్తని దేవుణ్ణి ఏం చేయాలి అంటే గనపరచాలి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే అండి పిల్లరా, ఒక ప్రాబ్లం రాగానే దాని విషయంలో మనం ఏం చేస్తామంటే సొనుగుతాం, గొణుగుతాం. ఏంటి దేవుడు ఇట్లా చేశాడు, ఏంటి మనుషులు ఇలాగా ఉన్నారు, లేదు అప్పులేంటి, రోగం ఏంటి, జబ్బేంటి, కష్టమేంటి, లేదు ఇంట్లో పరిస్థితులు ఏంటి, బయట పరిస్థితులు ఏంటి అని ప్రాబ్లం రాగానే మానవ స్వభావం ఏంటంటే పిల్లరా, సొండికి గొండిగేటువంటి స్వభావం. ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అన్నట్టుగా మనం మాట్లాడతాం. కానీ ఏమో ఎందుకు వచ్చింది ఏటో, దీని వెనకాల దేవుని చిత్తం ఉంటుంది, ఇది నాకు మేలుకే కానీ కీడు కాదు అని మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించం పిల్లరా. తండ్రులు బిడ్డలకి మేలు చేస్తారు, కీడు ఎప్పుడు చేయరు. ఒకవేళ బిడ్డలు గద్దించినా, ఒక దెబ్బ వేసినా ఆ బిడ్డలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులు గద్దిస్తారు, అవసరంతో ఒక దెబ్బ వేస్తారు. అంతేగాని బిడ్డలు బాధపడాలనే ఉద్దేశంతో ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలను గద్దించరు, బిడ్డలను శిక్షించరు. అలాగే సృష్టికర్త దేవుడు కూడా పిల్లరా, ఒక ప్రాబ్లం మన జీవితంలో అనుమతించాడంటే మన బ్రతుకుల జీవితాలను నాశనం చేయడానికి, మన బ్రతుకుల జీవితాలను పాడు చేయడానికి కాదు పిల్లరా. ఆ ప్రాబ్లం ద్వారా అనేకమైన దేవుడి యొక్క చిత్తం మన పట్ల ఉంటుంది. అనేక మేలు దాని వెనకాల దాసి ఉంటాడు. అది మన సపోర్ట్ చేసుకోవడం కావచ్చు, మనకు దిద్దుబాటు చేసుకోవడం కావచ్చు, లేదంటే మన ద్వారా దేవుడి నామాన్ని మహింపరచుకోవడం కావచ్చు, లేదా మనలో ఆ ప్రాబ్లం ద్వారా ఒక ఉన్నత స్థితిలోకి నడిపించడం కూడా అవ్వచ్చు. కనుక ప్రాబ్లం రాగానే మన సొండికి గొండిగే వారికి ఉండకూడదు. కానీ పిల్లరా, ప్రాబ్లం బట్టి దేవుని నువ్వు స్తుతించు, దేవుని మహింపచ్చు, దేవుని కనపచ్చు. నువ్వు చేసే స్తుతులే నీ జీవితంలో బాధ అనే శత్రువులు లేకుండా వారి మీద లేదా వాటి మీద గొప్ప విజయం దేవుడు నీకు ఇస్తాడు. సొనుగి గొండుగా అనుకోండి, ప్రాబ్లమ్స్ మీద లేదా మనుషుల మీద మనం ఎప్పటికీ విజయం సాధించలేం పిల్లరా. సొనుగి గొండిగేటువంటి మైండ్ నీకు ఉండకూడదు. కానీ ప్రతి ప్రాబ్లం బట్టి కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి మహింపచ్చు, దేవుని కనపరచు. అప్పుడు దేవుడికి ప్రతి ప్రాబ్లం మీద కూడా కావచ్చు, ప్రతి శత్రువు అనే మనిషి మీద కూడా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది ఇక్కడ, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయాలంటే చంటి పిల్లల యొక్క స్థుతుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపించాడు. ఒక దుర్గం దేవుడు నీ జీవితంలో స్థాపించి నీకు గొప్ప విజయం
ప్రతి ఒక్కరి మీద ప్రతి ప్రాబ్లం మీద దేవుడిని ఇవ్వాలంటే సొనుగు కొనిగే మైండ్ ఉంటే అది సాధ్యం కాదు. కానీ దేవుని స్తుతించే మైండ్ ఉంటేనే నువ్వు ప్రతి ఒక్క బాధని ప్రతి శత్రువు మీద గొప్ప విజయాన్ని సాధిస్తావు పిల్లరా. అదేవిధంగా కీర్తన గ్రంథం 50వ కీర్తనలో కూడా వాక్యం చూసినట్టయితే 50వ కీర్తన 23వ వచనం చూసినట్టయితే, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనును. యేసునామం జరుగును గట్టి హల్లు చెప్తున్నారా. కీర్తన గ్రంథం 50వ కీర్తన 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకోను. యేసునామం జరుగును గాక. కనుక మన స్తుతి యాగం గనక అర్పిస్తే, దేవుడిని ఎక్కువగా కనుక స్తుతిస్తే, దేవుడు అంటున్నాడు నేను వానికి రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. యేసునామం జరుగును గాక. దీని అర్థం ఏంటంటే పిల్లరా, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుని రక్షణ అనేది మనం చూడాలంటే, అంటే మన ప్రాబ్లమ్స్ లోంచి దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడతాడు, ఏ విధంగా సహాయం చేస్తాడు, ఏ విధంగా రక్షిస్తాడు అనేది మనం తెలుసుకోవాలంటే పిల్లరా, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడికి నువ్వు స్తుతియాగం చెయ్యాలి. యేసునామం జరుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొనుక్కోకుండా గొనుక్కోకుండా దేవుణ్ణి స్తుతిస్తారో వారు అంటున్నారు, వారి ద్వారా ఆ స్తుతుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపిస్తాడట. ఆ స్తుతుల మూలముగా దేవుడు ఆ స్తుతులు ఆలకించి ఏం చేస్తాడంటే, వాళ్ళకి ఏ విధంగా సహాయం కావాలో, ఏ విధంగా రక్షణ కావాలో ఆ డోర్స్ ఓపెన్ చేసి ఆ మార్గాన్ని సిద్ధపరుస్తారు. యేసునామం జరుగును గాక. చూసేటువంటి వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో. సాధారణంగా మనం చేసే మిస్టేక్, మనం చేసే తప్పు ఏంటంటే, ప్రాబ్లం ఏదైనా రాగానే మనం ఏం చేస్తాం, సొనుగుతాము, గొనుగుతాము, దేవుడి మీద ఆయాసపడుతుంటాం. మందిరం మానేసే వాళ్ళు కొంతమంది, బైబిల్ చదివేవాళ్ళు చదవడం మానేసే వాళ్ళు కొంతమంది, ప్రార్థన చేసుకోవడం మానేసారు కొంతమంది, వాక్యానుసారంగా జీవించకుండా ఉండేవాళ్ళు కొంతమంది. ఇట్లా రకరకాలుగా మనం దేవుడి మీద ఆయాసం వ్యక్తపరుస్తుంటారు. కానీ నువ్వు చేయవలసిన పని అది కాదు. కానీ నువ్వు గమనించు, తల్లిదండ్రులు బిడ్డలు ఎందుకు కొడతారంటే వాళ్ళు సరిగా ఉండాలనే, లేదా గద్దిస్తారు ఎందుకంటే వాళ్ళు సరిగా ఉండాలని, మంచిగా ఉండాలనే. అదే విధంగా దేవుడు కూడా ఏం చేస్తాడంటే, ఆయన్ని ప్రేమించిన వారిని ఆయన శిక్షిస్తాడు, గద్దిస్తాడని సామెతల గ్రంథంలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనం ప్రేమించే దేవుడు మనం బాగుండాలి అని, మనం ఆశ్రయించబడే, మనం దీవించబడే వాళ్ళని కోరుకునే దేవుడు. కనుకే మన జీవితాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ని అనుమతించినప్పుడు వారిని బట్టి సొనుగి గొనిగే వారికి ఉండకూడదు. కానీ ఆ ప్రాబ్లమ్స్ని బట్టి దేవుడిని స్తుతించం. దావి ప్రాబ్లం వెనకతలు ఏమేళ్ళు దాచిపెట్టావు ప్రభా, ఈ కీడు వెనకతలు ఏమాలు దాచిపెట్టావు, ఈ యొక్క ఇబ్బంది వెనకాతలు ఏ గొప్ప ఆశీర్వాదం దేవుని దాచుంచో, నీకు వందనాలు ప్రభా అని నువ్వు దేవుని స్తుతించి దేవుని మహింపచ్చు, దేవుని కనపరిచినప్పుడు నీ ఏ బాధలైతే ఉన్నాయో, ఏ శత్రువులు లేదా ఏ యొక్క ప్రాబ్లం అనే బాధ నీకుందో, ఆ ప్రాబ్లం అనే బాధ కావచ్చు, ఆ శత్రువు అనే బాధ లేకుండా దేవుడు నీ జీవితంలో విజయం ఇవ్వడానికి ఒక దుర్గాన్ని దేవుడు స్థాపిస్తాడట. అంతేకాదు, నువ్వు దేవుని స్తుతించినప్పుడు నువ్వు రక్షణ పొందడానికి, అంటే నువ్వు మేలు పొందడానికి, నీకున్న బాధ అనే పరిస్థితుల నుంచి బయటకు రావడానికి దేవుడు ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తాడట, ఒక దారిని దేవుడు సిద్ధపరుస్తాడంటే ప్రియమైన వారులారా. కనుక ఎప్పుడు నువ్వు గమనించు, తల్లిదండ్రులు బిడ్డలు ఎప్పుడు కూడా వాళ్ళు బాధపడాలని శిక్షించరు, గద్దించరు. అదేవిధంగా సృష్టికర్త దేవుడు కూడా ఒక ప్రాబ్లం నీ జీవితంలో అందించాడంటే నీకు బాధ కలిగించాలి, నీకు వేదన కలిగించాలి, లేదా నీకు జీవితాన్ని నాశనం చేయాలని ఉద్దేశంతో దేవుడు ఎప్పుడు కూడా ప్రాబ్లం అందించాడు. కానీ నీకు మేలు చేయాలనే, నీ జీవితం ఆశ్చర్యించబడాలని, దీవించబడాలని ఉద్దేశంతోనే దేవుడు ప్రాబ్లమ్స్ అనుమతిస్తాడు. కానీ నీ బ్రతుకు జీవితంలో నాశనం, ఇబ్బంది కలిగించాలని ఉద్దేశంతో కాదు. కాబట్టి ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు సొనిగి గొనిగి మైండ్ నీలో ఉండకూడదు. కానీ దేవుడి మీద ఆయాసంగా, కోపంగా, అది అలగేట్ మైండ్ ఉండి దేవునికి దూరమయ్యే వారికి ఉండకూడదు. కానీ ఏదైనా దేవుడు నా మేలుకి చేస్తాడు కదా, నా గురించి నా తండ్రికి తెలుసు కదా అని ఒక వాస్తువును గ్రహించి దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి మహింపరచు, దేవుణ్ణి కనపరచు. దేవుడు ఎప్పుడు మంచి దేవుడు పిల్లరా. తన బిడ్డలకి ఆయన ఏ విధమైన ఇబ్బంది, బాధ కలిగించే దేవుడు కాదు. వాక్యం చెప్తుంది, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటినీ యెహోవా విడిపిస్తాడు. ఎన్ని బాధలు ఉన్నా సరే వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడని వాక్యం ద్వారా సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన వారులారా, నువ్వు దేవుణ్ణి ప్రతి ప్రాబ్లం స్తుతించు. చూడండి, యోబుకి అన్ని కోల్పోయినప్పుడు, యోబు 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆస్తి, వేల కొలది ఎకరాలు, గొర్రెలు, పశువులు, భార్య దూరం అయిపోయి బిడ్డలు చనిపోయినప్పుడు ఒకటే మాట అంటాడు, యెహోవా ఇచ్చును, యెహోవా
తీసుకొను యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ విషయంలో యోబు నోటు మాటతో కూడా పాపం చెల్లలేదన్నది. మొత్తం తన సమస్తం పోయి ఆరోగ్యం క్షీణించి దుమ్ములు మిగిలినప్పుడు, భార్య దూరమైపోయి బిడ్డలు చనిపోయినప్పుడు, వేల కొలది ఎకరాలు భూమి పోయినప్పుడు, వేల కొలది గొర్రెలు పశువులు పనివారు 100 కొలది మంది పోయినప్పుడు బాధపడ్డగానే ఒకటే అంటాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంత బాధల్లో వేదనలో కూడా పిల్లరా దేవుని స్తుతించాడు కాబట్టి 42వ అధ్యాయం 10వ వచనం వచ్చేటప్పటికి యోబు గురించి ఉంటది. యోబు మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అంతలుగా ఆశీర్వించబడ్డాడని. కారణం ఏంటి? దేవుణ్ణి స్తుతించాడు పిల్లరా. దేవుణ్ణి స్తుతించాడు కాబట్టి ఎంత నష్టపోయాడు, దానికి 2 అంతల ఆశీర్వాదం పొందాడు. దావీదు జీవితంలో వచ్చిన ప్రాబ్లమ్స్ బహుశా ఎవరి జీవితంలో వచ్చి ఉంటామో పిల్లరా, కానీ ప్రతి సందర్భంలో దావీదు దేవుణ్ణి స్తుతించాడు కనుక భూరాజులో అత్యున్నతుడయ్యాడు. యోధా దేశానికి శాశ్వతమైన రాజుగా అతని బిడ్డలకు తరతరాలకి రాజ్యాన్ని దేవుడు వాగ్దానం చేశాడు పిల్లరా. అలాగే బైబిల్లో భక్తులు శద్రక మేషక అబేద్గోను అగ్ని ఊరలోకి వేసినప్పుడు మా దేవుడు మమ్మల్ని రక్షించగల సముద్రం దేవుని స్తుతించారు పిల్లరా. సింహాల భవన్లోకి దానియేలు వెళ్ళేటప్పుడు కూడా ఎందుకు సింహాల భవన్లోకి నన్ను పంపుతున్నప్పుడు ఇంత భక్తి చేశాను, ఏంటి లాభం అనలేదు, కానీ దేవుణ్ణి స్తుతించి దేవుని ప్రార్థన చేశాడు. సింహాలు హాని చేయకుండా దేవుడు అతను కాపాడాడు. స్తుతించి శద్రక మేషక అబేద్గోను అగ్నిగుండంలోకి వెళ్ళారు. అగ్ని హాని చేయకుండా దేవుడు వారిని కాపాడాడు. కనుక నా ప్రియ సహోదరుడే, ఈ రోజు నీ జీవితంలో ఎటువంటి అగ్గి లాంటి శ్రమ వచ్చినా సరే, అగ్గిలాంటి శ్రమను బట్టి గొనక్కో బతుకు జీవితం ఎలా అయిపోయింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడని నువ్వు నెగిటివ్గా ఆలోచన చేయకుండా నెగిటివ్గా మాట్లాడి, కానీ నా ప్రభు నా గురించి అన్ని తెలుసు. ఒకరి కీడులాగా ఉందా, అది వెనకల మేలు ఉంది, నిందలా ఉందా ఘనత ఉంది, అవమానంలా ఉందా సంతోషం ఉంది, దుఃఖంలా ఉందా ఆనందం అనేది దేవుడు నా కొరకు దాచి ఉంచాడని గ్రహించి నువ్వు ఏం చేయాలంటే అన్ని వేళ అన్ని సమయంలో అన్ని పరిస్థితుల్లో మరణ పర్యంతం వారు కూడా ప్రతి సందర్భంలో దేవుని స్తుతించు, దేవుని మహింపరచు, దేవుని గనపరచు. అంతేకాని దేవుని మీద సొనగడం కొనగడం ఏ రోజు కూడా నువ్వు చేయకు. ఒకరు చేయగలిగితే నీళ్ళు ఏమైనా తప్పులు పొరపాట్లు ఉన్నాయేమో అని ఒక సపర్క్ చేసి దిద్దుబాటు మాత్రం చేసుకో. మిగిలిన అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో కూడా దేవుని స్తుతించు. దేవుడు భక్తులకు ఇచ్చిన గొప్ప విజయాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు పిల్లరా. ఓకే, అటువంటి ఆశ్చర్యకరమైన జీవితం మనం అందరం పొందుకుందాం పిల్లరా. ప్రార్థన చేద్దాం. దేవ ఉదయ కాల సమయంలో ఇదిగో ప్రభా నిన్ను స్తుతించాలని, స్తుతుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపిస్తామని, దేవ స్తుతుల మూలంగా గొప్ప విజయాన్ని మాకు ఇస్తామని నువ్వు చెప్పావు కనుక ఏ ప్రాబ్లం వచ్చినా సునిగి గొనిగా వారిగా కాకుండా ప్రతి ప్రాబ్లంలో తండ్రి విజయం సాధించే బిడ్డలుగా, నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని, ఈ వాక్యని బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, సమస్త మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రియమైన వాళ్ళారా, కనుక ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నా అనుకుంటున్నాం కనుక వాక్యం వినండి, దేవుడికి ప్రార్థన చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు తెలియచేయండి. మీ అందరి కోసం ప్రార్థించేవారుగా ఉన్నాం. మీరు విన్ని బలపడుతున్న ఈ వాక్యాన్ని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి కూడా షేర్ చేయండి. అన్యులైతే రక్షించబడతారు, రక్షింపబడిన బిడ్డలైతే ఆత్మీయంగా బలపడతారు. కనుక ఈ యొక్క ఆన్లైన్ మినిస్ట్రీ ద్వారా మేము చేసే సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు అయ్యి ఆ గొప్ప ఆశీర్వాదాలు దీవులను పొందుకోవాలని మీ గురించి మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా అట్లాగే పాలుభాగస్తులు అయ్యి దేవుడు ఆశీర్వాదాలు దీవులను పొందుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లలు.